వెల్కమ్ టు హెయిర్ స్టైల్ కార్నర్. ఇవాళ క్లాస్లో వచ్చేసి హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ తీసుకున్నానండి. దానికోసం ఒక సన్ లాంటి ఇమేజ్ని డ్రా చేశాను 3D ఎఫెక్ట్ ఫ్లవర్ కోసం అండి. నీడిల్కి థ్రెడ్ ఇలా ఇన్సర్ట్ చేసుకున్నాక థ్రెడ్ లాస్ట్లో ఇలా నాట్ అనేది వేసుకోవాలి. దీన్ని మనం అవుట్ సైడ్ నుంచి లోపలికి స్టిచ్ చేయాలన్నమాట. ఇక్కడ సన్ టైప్లో డ్రా చేశాను కదా, ఇక్కడ చూడండి మధ్యలో సర్కిల్ టైప్ ఉంది, తర్వాత ఇక్కడ ఒక లైన్స్ వచ్చింది కదా, ఈ లైన్స్ నేను అవుట్ సైడ్ నుంచి తీసుకొస్తానమాట. ఇక్కడ చూడండి నీడిల్ నిదానంగా చూసారంటే అర్థమవుతుంది. ఇది అవుట్ సైడ్ నుంచి లోపలికి స్టిచ్ చేయడం అని అంటాము. ఇప్పుడు ఈ సర్కిల్ షేపు దగ్గర నుంచి థ్రెడ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి ఒక చిన్న నీడిల్ని ఆడికి తీసుకెళ్ళాలి, ఒక చిన్న స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత ఈ నీడిల్కి 12 టైమ్స్ ఇలా మనం రౌండ్ చేయాలన్నమాట థ్రెడ్ని. ఇక్కడ చూసారా 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇది ఈ 12 టైమ్స్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే 3D ఎఫెక్ట్ వచ్చే ఫ్లవర్ కోసం అయితే చెప్తున్నానండి. మీరు వేసిన డిజైను ఆ ప్లేస్ను బట్టి కూడా మీరు 8 9 6 మీకు నచ్చినన్ని రౌండ్స్ ఇలా వేసుకునేసి లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ని పట్టుకోవాలి. రైట్ హ్యాండ్తో ఇలా నీడిలు ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేస్తూ పైకి తీసుకురావాలి. చూసారా, నిదానంగా బిగినర్స్కి నీట్గా అర్థం అవ్వాలని చెప్తున్నానండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ అనేది టైట్గా పట్టుకోకూడదు, ఊరికే కొద్దిగా టైట్గా పట్టుకోవాలి. రైట్ హ్యాండ్తో నీడిల్ని లెఫ్ట్ అండ్ రైట్ ఇలా రొటేట్ చేస్తూ థ్రెడ్లో నుంచి బయట తీసుకురావాలి నీడిల్ని. చూసారా, ఇలా వచ్చేసిందా, ఇలా వస్తుంది. ఆల్మోస్ట్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా థ్రెడ్ ఫుల్ బయట తీసుకొచ్చేసిన తర్వాత ఇది లెఫ్ట్ హ్యాండ్ మాత్రం రిమూవ్ చేయకూడదు. మీరు వదిలారు అంటే ఈ రౌండ్ చేసిండేది ఎక్కువ లూజ్ అయిపోతుంది, వదలకన్నా టైట్గా పట్టుకున్నారంటే ఎక్కువ టైట్ అయిపోతుంది. చూసారా, ఇలా ముందుకు తీసుకొచ్చి నీడిల్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో సెకండ్ టైము అక్కడికి నీడిల్ని కిందకి తీసుకెళ్ళిపోవాలి. ఇలా రైట్ హ్యాండ్తో ఇది కొద్దిగా ముందుకి ఇలా మూవ్ చేసుకోవాలి. ఇలా కిందకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు అర్థం అవడం కోసం. ఇలా తీసుకున్న తర్వాత థ్రెడ్ కిందకి తీసుకెళ్ళేసి అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి స్టిచ్ చేయాలని చెప్పాను కదా. చూసారా, నీడిల్ ఇక్కడైతే నేను మధ్యలో బీడ్స్ ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఇక్కడైతే వద్దు. ఇక ఒక లైన్ వదిలేసి ఇంకొక లైన్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి అవుట్ సైడ్ నుంచి ఇలా తీసుకొచ్చి ఇన్సైడ్ ఇక్కడ నుంచి ఎక్కడైతే మనకి థ్రెడ్ అనేది స్టార్ట్ అయిందో, మనం ఇందాక ఎక్కడైతే నీడిల్ పైకి తీసుకొచ్చామో ప్లేస్ ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉందో ఆడికి తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళిన తర్వాత దీనికి మళ్ళీ మనం 12 టైమ్స్ థ్రెడ్ అనేది చుట్టుకోవాలి, ఇలా రౌండప్ చేసుకోవాలి. 1 2 ఇక్కడ చూసారా, దీనికి మొత్తం ఇలా చుట్టేసుకునేసేయాలి. 3 4 5 6 7 8 9 10 11 12 టైమ్స్ అయిపోయిందా. ఇక్కడ పట్టేసుకునేసి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో దీన్ని ఇలా పట్టుకోవాలి. రైట్ హ్యాండ్తో నీడిల్ని లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేస్తూ బయట తీసుకురావాలి. ఇలా వదిలామంటే లూజ్ అయిపోతుంది. చూసారా, అంత లూజ్ అవ్వకూడదు, అంత టైటు ఉండకూడదు. లెఫ్ట్ హ్యాండ్తో అలానే పట్టుకోవాలి. రైట్ హ్యాండ్తో నీడిల్ని లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ చేస్తూ బయట తీసుకురావాలి. ఇవి రెండు గుర్తుపెట్టుకున్నారు అంటే మీకు 3D ఎఫెక్ట్లో ఫ్లవర్ నీట్ ఫినిషింగ్ వస్తుందండి. లూజ్ వదిలారు అంటే లూజ్గా ఉంటుంది, ఎక్కువ టైట్ చేశారంటే థ్రెడ్ అనేది బయట రాదు మీకు ఇలా నీడిల్ నుంచి. అవి రెండు దృష్టిలో పెట్టుకొని మీరు స్టిచ్ అనేది ప్రాక్టీస్ చేశారంటే బాగుంటుంది. ఈ మిడ్లో మీరు కట్ బీడ్స్ జర్దోజీ ఇదేదైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, అది ఒక లుక్ వస్తుంది, యూనిక్గాను ఉంటుంది స్టిచ్. చూసారా, ఇలా వదిలేయకూడదండి, వదిలేసాము అంటే మనకి లూజ్ అయిపోతుంది. లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టేసుకొనే ఉండాలి థ్రెడ్ని, మరీ టైట్గా కాదు మరీ లూజ్గా కోకుండా ఒక యాంగిల్లో ఒక లిమిట్ ఉంటుందండి టైట్ పట్టడానికి, అది చూసుకొని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఎక్కువ టైట్ చేశారంటే థ్రెడ్ అనేది బయట రాదు,
ఎక్కువ లూజ్ చేశారంటే ఫినిషింగ్ అనేది నీట్గా రాదు, లూజ్గా ఉంటుంది థ్రెడ్. ఇది అయిన తర్వాత మళ్ళీ కిందకి తీసుకెళ్ళిపోయేసి రిమైనింగ్ కూడా సేమ్ ఇందాక ఎలా చెప్పానో అలానే స్టిచ్ చేయాలి. ఆల్మోస్ట్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా ఫాస్ట్ మోడ్లో పెట్టేస్తానండి. మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ని చూడండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆరి వర్క్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. మీరు ఇంట్లో కూర్చొని బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఆరి వర్క్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టిచ్ పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నానండి. మీకు ఏ లాంగ్వేజ్ అయినా కూడా కన్నడ, తమిళ్, ఇంగ్లీష్, తెలుగు ఈ 4 లాంగ్వేజెస్లోనూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఆరి వర్క్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏజ్ లిమిట్ ఏమి ఉండదండి. ఎడ్యుకేషన్తో ఏం అవసరం ఉండదు. మీరు సొంతంగా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకునే విధంగానే మేము టీచ్ చేస్తున్నాము. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని కాంటాక్ట్ అయ్యి మీరు జాయినింగ్ డీటెయిల్స్ అనేటివి తెలుసుకోవచ్చు. జాయినింగ్ డీటెయిల్స్ అంటే ఏం లేదండి, 6 months కోర్స్ ఉంటుంది బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్. ఆన్లైన్ వాళ్ళకి 1000 రూపీస్ ఫీజు అండి. మెటీరియల్ మీరైనా తెచ్చుకోవచ్చు, లేదు మీరు మెటీరియల్కి 1500 ఫీజు పే చేయాల్సి ఉంటుంది విత్ షిప్పింగ్ కూడా. దాన్ని మేము మీకు కొరియర్ చేసేస్తామన్నమాట. మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. చూసారా, ఇది ఒక ఫ్లవర్ అన్నమాట. దీనికి మిడ్లో మీరు అటు సైడ్ ఇటు సైడు చమ్కీలు, షుగర్ బీడ్స్, కట్ బీడ్స్ను యూస్ చేసుకోవచ్చు. ఫ్రెంచ్ నాట్ స్టిచ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి. వాళ్ళ కోసం నేను ఫ్రెంచ్ నాట్ స్టిచ్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ సింగిల్ ఒకటి ప్లేస్ను బట్టి కూడా మీరు వేసుకోవచ్చు. ఇక్కడ ఒకే ఒక రౌండ్తో ఫ్రెంచ్ నాట్. ఇది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. నీడిల్కి ఒక్కసారి ఇలా రొటేట్ చేసాము, ఇది సైజ్ అనేది తక్కువ వస్తుంది. 2-3 టైమ్స్ రొటేట్ చేసాము అని అంటే ముందు వేసాం కదా ఆ ఫ్లవర్ లాగా వస్తుంది. మళ్ళీ ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇలా థ్రెడ్ పైకి తీసుకొని లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ని ఇలా పట్టేసుకొని ఒక్కసారి రౌండ్ చేయాలి. చూసారా, ఇలా ఒక్కసారి రౌండ్ చేశారు అని అంటే అది మీరు తక్కువ ప్లేస్ ఉన్న చోట ఒకసారి రౌండ్ చేయాలి. మీకు ఇంకా ప్లేస్ ఉంది, నాకు ఇంకా బ్రైట్గా కనిపించాలి ఫ్రెంచ్ నాట్ అనేటప్పుడు 3 వరకు మీరు రౌండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, థ్రెడ్ ఇలా పట్టేసుకొని 1 2 3 లేదు 2 అయినా కూడా చాలు. మీకు నచ్చిన అన్ని రౌండ్స్ వేసుకొని ఇలా వేసుకోవాల్సి ఉంటుంది. మీకు మీరు వేసే డిజైన్ ప్లేస్ను బట్టి స్టిచ్ అనేది మీరు ఈ రౌండ్స్ అనేటివి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇలా ఇది లాంగ్ ఫ్రెంచ్ నాట్ అన్నమాట. మీకు ఎంత దూరంలో కావాలో అంత దూరంలో ఇలా వేసేసుకునేయచ్చు థ్రెడ్. మళ్ళీ ఒకసారి చెప్తాను. కింద నుంచి నీడిల్ని ఇలా పైకి తీసుకురావాలి. లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ని ఒక సైడ్కి పట్టేసుకునేసి 1-2 టైమ్స్ రొటేట్ చేసుకొని మీకు ఎంత దూరంలో కావాలో అంత దూరంలో నీడిల్ అనేది కిందకి తీసుకెళ్ళాలి. లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ వదలకూడదండి, లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ అనేది పట్టుకొనే ఉండాలి. ఇది లాంగ్ ఫ్రెంచ్ నాటు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇది కొద్దిగా ఫాస్ట్ మోడ్లో పెట్టేస్తాను. ఆల్రెడీ నేను లాంగ్ ఫ్రెంచ్ నాట్ స్టిచెస్ ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కావాలంటే ఆ వీడియోస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి విజిట్ చేసి నేర్చుకోండి. ప్రతి ఒక్కరూ మీ బ్లౌజులకు వేసుకున్న మీరు అంతో కొంచెమైనా మనీ అనేది సేవ్ చేసుకోగలుగుతారు కదా, ఆ ఉద్దేశంతో నేను నాలెడ్జ్ని ఇలా మీకు షేర్ చేస్తున్నాను. ఆరి వర్క్లో ఎండ్ నాట్ కంపల్సరీ అండి. ఆరి వర్క్ ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎండ్ నాట్ అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రింగ్ నాట్ అనేది చెప్తాను చూడండి. ఒకేసారి ఇలా ఒక్కసారి నీడిల్ ఇలా పైకి తీసుకొచ్చి ఒకసారి ఇలా రౌండ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఒకసారి ఇలా నీడిల్కి రౌండ్ చేసుకొని ఈ థ్రెడ్ అనేది పక్కన పెట్టేసేయండి. ఇక్కడ చూడండి, నీడిల్ పక్కన ఉంది కదా, ఇది మీకు ఎంత సర్కిల్ కావాలో అంతవరకే దీన్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని ఇక్కడ టైట్ చేశారంటే ఇది రింగ్ నాట్ అండి. ఆల్మోస్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. చూసారా, ఇలా రింగ్ లాగా వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. నీడిల్ని ఇలా పైకి తీసుకొచ్చి లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ని పట్టుకొని ఒక్కసారి రౌండ్ చేసి నీడిల్ని ఇలా కిందకి తీసుకెళ్ళాలి. ఈ థ్రెడ్ ఇట్లా పక్కన పెట్టేసి కింద మనకి నీడిల్ పక్కన స్మాల్ రౌండ్ లాగా వస్తుంది కదా, ఆ రౌండ్ని ఇలా లెఫ్ట్ హ్యాండ్తో టైట్గా పట్టుకొని కింద థ్రెడ్ని తీసుకెళ్ళాలి టైట్గా. ఇంతే అండి రింగ్ నాటు.
ఆల్మోస్ట్ మీకు రింగ్ నాటు, లాంగ్ ఫ్రెంచ్ నాటు, ఫ్రెంచ్ నాటు, 3D ఎఫెక్ట్ రోజు ఈ 3 మీకు నీట్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా వ్యూవర్స్కి, నా స్టూడెంట్స్కి నేను ఒక్కటే చెప్తానండి, క్లాత్ చిరిగిపోయినా కూడా మీరు వేసిన స్టిచ్ అనేది చిరిగిపోకూడదు. అది స్వింగ్ మిషన్ స్టిచ్ అయినా, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ స్టిచ్ అయినా, ఆరీ వర్క్ స్టిచ్ అయినా అంత క్వాలిటీ మీరు ఇవ్వాలనేదే నేను కోరుకుంటాను. అది నేను పాటిస్తాను. నా స్టూడెంట్స్, నా వ్యూవర్స్ అది పాటించాలని నేను మీకు కూడా చెప్తూ ఉన్నాను. ఇంతసేపు మన వీడియో ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.